కొత్త అమావాస్య ఫాల్గుణ బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఉగాది ముందు రోజు వచ్చే ఈ అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ రోజున రైతులు కొత్త పంట కోసం వ్యవసాయ పనులు ప్రారంభించేవారు కావున దీనిని కొత్త అమావాస్య అంటారు. ఈ రోజున గ్రామ దేవతను పూజించి ధూప దీపాలతో నైవేద్యం సమర్పించడం వల్ల పంటలు బాగా పండి సిరి సంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని చెబుతారు. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి కలుగుతుందని చెబుతారు.